అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మనం ఇప్పుడు జపాన్లో ఉన్నాము, ఒసాకాలో. సో ఒసాకా క్యాసిల్ చూడడానికి వెళ్తున్నాము. ఆ క్యాసిల్ ముందంతా కూడా ఇంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయండి. ఎంత బాగుంది చూసారా, గ్రీనరీ. ఎక్కడైనా కానీ గ్రీనరీ ఉందంటే ఆ ప్లేస్కి ఒక బ్యూటీ సంతరించుకుంటుందన్నమాట. సో on the way to the castle, enjoying nature. క్యాసిల్ రీచ్ కావడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. మినిమమ్ ఆఫ్ 3/4 కిలోమీటర్ ఉండొచ్చు అనిపిస్తోంది. అట్లీస్ట్ 1/2 కిలోమీటర్, నో మోర్ దెన్ 1/2 కిలోమీటర్ ఉండొచ్చు డిస్టెన్స్. ఈ చెట్లు చాలా బాగున్నాయి, గ్రీనరీ బాగుందని ఎంజాయ్ చేసి వెళ్తున్నాం కదా. అబ్బాయి ఇందాకైతే ఒక పెద్ద పాము ఇటువైపు నుంచి అటు నుంచి క్రాస్ చేసింది. ఎంత భయం వేసిందో. వీడియో తీస్తే బాగుండేది అనిపించింది అది వెళ్ళిపోయిన తర్వాత, కానీ భయం వేసింది ఆ పాముని చూస్తే. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి. చుట్టూ గోడలా కనిపిస్తుంది. కొద్దిగా సిట్టింగ్ ఏరియాలా ఉంది బ్యూటిఫుల్గా. అండ్ వాటర్ ఉంది చూసారా. అంటే కోటకి ఎప్పుడు కూడా చుట్టూ కందకము అని తవ్వుతారు. అండ్ దెన్ వాటర్ కూడా ఉంటుంది కదా. సో వీ కెన్ వాచ్ దిస్ వాటర్ ఆల్సో. అండ్ కోట గోడ బాబాయ్ 30 కిలోమీటర్ కాదండి, 1 కిలోమీటర్ ఉండేటట్టుంది. అందుకే టూరిస్ట్ అలసిపోతారు. ఇక్కడ గట్లలా కూడా కట్టినట్టున్నారు. ఇంత థిక్ ట్రీస్ మధ్యన చూడండి ఎట్లా అందరు రిలాక్స్ అవుతున్నారు. నాకైతే ఇందాక పాముని చూసినప్పటి నుంచి బాబాయ్ ఇట్లా పడుకున్నారు, అది దగ్గరికి రాదు కదా అని భయం వేస్తూనే ఉంది. అట్ లాస్ట్ క్యాసిల్ దగ్గరికి వచ్చాము. క్యాసిల్ పూర్తి దగ్గరికి రాలేదు, కానీ ఇక చూసారా ఎన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. మరి పైన ఎంత దూరం నడవాలో తెలీదు. ఇన్ని స్టెప్స్ ఎక్కి ఇంత హైట్కి వచ్చామన్నమాట. మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత కూడా చాలా దూరమే నడవాల్సి వస్తున్నట్టుంది. ఇక్కడ చూసారా వీటి మీద గమ్మత్తుగా పిచ్చుకల బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ప్లేస్ మొత్తము టూరిస్ట్ తోటి కళకళలాడిపోతుందిలేండి. ఇక్కడ దూరంగా గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్, అదేట క్యాసిల్. అంటే ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ నడిచాము, ఇంకా మోర్ దెన్ 1/2 కిలోమీటర్ నడవాలేమో అనిపిస్తుంది. కోట గోడ చూసారా ఎంత పెద్ద బండ్ల రాళ్లతోటి నిర్మించారు. వెరీ 2 వేరీలు సరిపోవు, 10 వేరీలు పెట్టినంత స్ట్రాంగ్గా ఉంది. అవును కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. ఇంత హైట్లో కూడా ఎంత మంచి గార్డెన్ పెంచారు చూడండి. అంటే అడవి కొండ మీద చెట్లే అనుకోండి, కానీ చాలా ఆర్డర్లీగా చేసినట్లు కూడా అనిపిస్తుంది. వెరీ నైస్. ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎంతోమంది ఫారెన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అందరూ స్కూల్ చిల్డ్రన్ అనుకుంటాను, పిక్నిక్ టూర్కి తీసుకొచ్చి. హాయ్, చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నారు. హాయ్ చెప్తున్నారు. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ద చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ. చూసారా మనం వీడియో తీస్తుంటే దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. రాళ్లను పేర్చినట్టుగా ఒక కన్స్ట్రక్షన్ పేర్చారనుకోండి. చూడండి కోటగోడ అందాలు, ఎంత పెద్ద బండరాళ్ళు. అండ్ వాటర్.
ఫ్లవర్స్ ఆర్ వెరీ వెరీ నైస్ కదా. దారి చూసారు ఎంత వైడ్గా ఉందో. కోట గోడని చూసారా, బండలతోటి ఎంత నీట్గా చేశారు. ఒకదానికొకటి దానికోసమే చేసినట్టుగా ప్లేస్ చేశారు. రియల్లీ గ్రేట్, వెరీ నైస్ సరౌండింగ్స్. At last we are at the entrance. ఇన్సైడ్ వెళ్ళలేదు, అవుట్ సైడే ఉన్నాము. అంత పెద్ద కోట గోడ కట్టి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళతోటి కట్టారు. అట్ లాస్ట్ మనము క్యాజిల్కి దగ్గరికి వచ్చాము. సో చూసారు కదా, బ్రిక్స్ తోటి బిల్డ్ చేసింది. ఇది గ్రీన్ది క్యాజిల్ అన్నమాట. ఇది సమ్ బిల్డింగ్ మ్యూజియం ఏదో ఉన్నట్లుంది. మెయిన్ క్యాజిల్ అంటే అది. ఇందాక మనం కింద నుంచి చూసాము కదా, చాలా వైడ్ ఏరియా. ఎంతమంది టూరిస్ట్ ఉన్నారు చూసారు కదా. సో వైడ్ అన్నమాట. అంటే రాజభవనాలు అంటే అట్లా వైడ్ ప్లేస్లోనే ఉంటాయి అనుకోండి. ఒక 7 అంతస్తుల బిల్డింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అంత హైట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఉండొచ్చు మరి. స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి, పై దాకా వెళ్ళొచ్చు మనము స్టెప్స్ ఎక్కుతూ. రాయల్గా ఉంది కదా. అంటే ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే ఇదివరకు ఇంకెంత అందంగా ఉండేదో మరి. చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా. సేమ్ రూట్లో అంత దూరము. ఇప్పటిదాకా 1/2 కిలోమీటర్ నడిచాము కాబట్టి ఇంకా 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది అనిపిస్తుంది. ఓకే, ఎంజాయ్ చేసాము కదా, నేచర్ ఎంజాయ్ చేసాము. పాముని దగ్గర నుంచి చూసాము. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాము కానీ ఈరోజు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ ప్లేస్లో, ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో పాములు ఉంటాయని. సో ఇట్స్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. భయమేసింది కానీ అప్పుడు వెంటనే ఈ కన్స్ట్రక్షన్ చూసారా, శివలింగము అద్భుతంగా ఉంది కదా. సో వెరీ వెరీ నైస్. వెనక్కి వచ్చేటప్పుడు కొద్దిగా షార్ట్ రూట్లో తీసుకొస్తున్నాడులేండి మా గైడ్. సో వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. బాగుంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పైన ప్యాలెస్ కనిపిస్తుంది. వావ్, వెరీ నైస్ సీన్. ఇంకొక సైడ్ చూస్తే ఇట్లా ఉంది, అన్ని ట్రీస్. ఇది కూడా బాగుంది సీనరీ. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ప్రకృతిలో రాళ్ళు రప్పలు కూడా ఎంత అందంగా ఉంటాయో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓ, ఇక్కడ ఈ వాటర్లో బోటింగ్ కూడా ఉంది చూడండి. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్ట్. చాలా చక్కగా రిలాక్స్ అవుతున్నారు. వెరీ వెరీ నైస్. చాలా బాగుంది కదా. బ్యూటిఫుల్ వెదర్, చల్ల గాలి, బోటింగ్. వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ద టూరిస్ట్. దూరంగా ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది. చాలామంది టూరిస్ట్ అటు కూడా వెళ్తున్నారు. ఎక్కడైనా అద్భుతాలే కనిపిస్తాయి కదా టూరిజం అంటే. అట్ లాస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ అన్నమాట. చాలా కష్టపడి చూసాము క్యాజులు. అంటే రాజస్థాన్లో మనము చాలా క్యాజుల్స్ చాలా అద్భుతంగా ఉండేవి చూసాము. ఏ కంట్రీకి ఆ కంట్రీనే గొప్ప కదా. దిస్ ఈజ్ దేర్ ప్రైడ్. క్యాజువల్ బయటకైతే వచ్చాము కానీ వీ హ్యావ్ టు వాక్ లాంగ్ వే అనిపిస్తుంది. కానీ షార్ట్ కట్ అనే అన్నారు. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే.
అండ్ మన క్యాజువల్ విజిట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. జై హింద్.